మాజీ ఎమ్మెల్యే దొంగ పారిపోయాడు. ఎందుకంటే కొడుకుతోని కేసు తప్పించిండు. ఈ కొడుకు కేసులో ఉన్నటువంటి పోలీసులంతా సస్పెండ్ అయ్యారు, జైలుకి పోతున్నారు, ఎంక్వైరీ జరుగుతుంది. ఇక ఈ ఎమ్మెల్యే గాడు కూడా పరారైపోయాడు. ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే గాడు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరార్. ఈ కవితకు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ బిడ్డకు. కవిత ఈయన మీటింగ్ ప్రతిసారి కవిత పోవాల్సిందే, షకీల్కి జై కొట్టాల్సిందే. ఇలాంటి సౌఖ్యమైన పిల్లానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరార్ యాక్సిడెంట్ కేసులో కొడుకును తప్పించే ఎస్కేప్. దుబాయ్లో మకం పెట్టిన తండ్రి కొడుకులు ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు భారత్కు రప్పించి అరెస్టు చేసేందుకు చర్యలు. బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్కి పారిపోయాడు. కొడుకు రాహిల్ అలియాస్ సాహిల్తో కలిసి గత నెల రోజులుగా దుబాయ్లోని మకం పెట్టాడు. రాష్ట్ర పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. విదేశాల్లో విలాసాలు చేస్తున్న తండ్రి కొడుకుల కోసం పంజాగుట్ట పోలీసులు సెర్ఫ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇద్దరిపై లుకౌట్ సర్క్యులర్ ఎల్ఓసి జారీ చేశారు. విదేశాల నుంచి రప్పించి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో గతంలో జరిగిన యాక్సిడెంట్ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 23న ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న షకీల్ సాహిల్ కు సంబంధించిన వివరాలు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. వారిద్దరూ ఎక్కడున్నా అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. పక్కా ప్లాన్ తో ఉడాయించి రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ తన కుమారుడు సాహిల్ పథకం ప్రకారం పోలీసులకు చిక్కకుండా దుబాయ్కి తరలించారని డీసీపీ చెప్పారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులుగా చేర్చి 3ని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. సాహిల్ తప్పించుకునేందుకు సహకరించిన పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు, బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ లను ఇప్పటికే అరెస్ట్ చేశామని దుర్గారావును సోమవారం గుత్తకల్లో అరెస్ట్ చేసి రాత్రి న్యాయవాది ముందు హాజరుపరచామన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై దుర్గారావుకు బెయిల్ వచ్చిందని డీసీపీ తెలిపారు. షకీల్ సాహిల్ దుబాయ్కి పారిపోయినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా సహా టెక్నికల్ ఆధారాలు సేకరించినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని వివరించారు. పాత కేసులో మళ్ళీ ఇన్వెస్టిగేషన్. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో వారిపై అనేక మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. సరైన దర్యాప్తు చేయకుండానే పథకం ప్రకారం షకీల్ కొడుకును తప్పించారని ఆరోపణలు ఉన్నాయని, ఆ యాక్సిడెంట్ లో 4.5 ఏళ్ల బాలుడు చనిపోయాడని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. కానీ యాక్సిడెంట్ జరిగిన సమయంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మాత్రం డ్రైవర్ పారిపోయాడని చెప్పారు. వెహికల్ తో పాటు పూర్తి వివరాలు ఉన్నప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదని, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగినట్లు లోపల్లో ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఫుట్పాత్ పై షెల్టర్ తీసుకునేవారు కావడంతో షకీల్ తన కొడుకును తప్పించారు. అతని స్థానంలో కింగ్ కోటికి చెందిన మీర్జాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మళ్ళీ రీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇట్లాంటి దొంగలు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి